అందరికీ నమస్కారం. నేను మీ హర్ష శ్రీరామ్ అంతర్వేది. ప్రజెంట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రావులపాలెం అనే ప్లేస్లో ఉన్నామండి. రావులపాలెం రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఒకప్పుడు అమ్మాయిలు అందంగా ఉండడానికి చాలామంది బ్యూటీ పార్లర్కి వెళ్ళేవారు. కానీ ప్రస్తుత జనరేషన్లో అబ్బాయిలు కూడా అందంగా కనిపించాలని చాలామంది మెన్స్ బ్యూటీ పార్లర్ కూడా వెళ్తున్నారు. అలాంటిది రావులపాలెంలో రీసెంట్ గా స్టార్ట్ చేసిన అంటే ఈ రోజే జూలై 6 ఆదివారం రోజునైతే రోహిణి మెన్స్ సెలూన్ అని ఒక సెలూన్ షాప్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. అసలు వీళ్ళు ఎలాగా అబ్బాయిల్ని అందంగా తయారు చేస్తారనేది ఇప్పుడు చూడొచ్చండి. ప్రస్తుతం మనం రావులపాలెం నుంచి వాడపల్లి వెళ్ళే హైవేలో ఉన్నమాట. ఈ హైవే అందరికి తెలిసిందే. ప్రతి శనివారం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ కి చాలా మంది వెళ్తుంటారు. రోడ్డుకి ఆపోజిట్ లోనే రోహిణి మెన్స్ సెలూన్ అని రీసెంట్ గా ఈ రోజే సండే ఓపెన్ చేశారన్నమాట. దీనికి గ్రాండ్ గా ఓపెనింగ్ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయో అని చూద్దాం. తర్వాత లోపలికి వెళ్ళి ఈ సెలూన్ షాప్ ఏ విధంగా ఉంటుందని చూడొచ్చు మనం. నమస్తే అండి. రావులపాలెం రాగానే వాడపల్లి వెళ్ళే రోడ్లో ఇక్కడ రోహిణి మెన్స్ సెలూన్ అని ఒక కొత్తగా షాప్ ఓపెనింగ్ అని తెలిసి రావడం జరిగింది. ఇది ఎవరిది ఏంటి కొన్ని విషయాలు చెప్తారా? మీ పేరు? నా పేరు శ్రీలత రెడ్డి అండి. రావులపాలెం పార్లర్ స్టార్ట్ చేసి 10 years అవుతుందండి. ఆల్రెడీ లేడీస్ది రోహిణి బ్యూటీ పార్లర్ అని చెప్పేసి ఉందండి. 10 years నుంచి అది రన్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ నాకు జెంట్స్ సెలూన్ పెట్టాలనిపించింది. అందుకని చెప్పేసి మళ్ళీ రోహిణి జెంట్స్ సెలూన్ అని చెప్పేసి స్టార్ట్ చేస్తానండి ఈ రోజే కొత్తగా. మెయిన్ ఏంటంటే ఇందులో మా హస్బెండ్ అండి. ప్రతిదీ నాకు 10 years నుంచి కూడా తినే ప్రోత్సాహంతో నేను ముందుకు వచ్చానండి. ఈ రోజు ఎలా ఉన్నాను అంటే తినే కారణం అండి. తనకి బ్యూటిషియన్ ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి తనకి నేర్పించడం జరిగిందండి. ఇంచుమించు రాజమండ్రి చోట్ల నార్మల్తో పాటు హైలీ స్కిల్స్ కూడా నేర్చుకుంటున్నాను. హ్యాపీ బ్యూటీ పార్లర్ వాళ్ళ మేడం గారు గట్రా బాగా నేర్పించారు. కానీ లేడీస్లో అయితే 10 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది పార్లర్లో. ఇప్పుడు ఈ జెంట్స్ పార్లర్ది కూడా మనం చేద్దాము, అసలు కాల్పండి సరిగ్గా లేవు కదా అని చెప్పేసి స్టార్ట్ చేద్దాం. మీ షాప్లో ఎలా చేస్తారని తెలుసుకోవడానికి వచ్చామంట. ఒకసారి ఎవరినైనా చూపించడం కానీ మీకు డైరెక్ట్గానే చూపిస్తాను ప్రతిదీ కూడా. ఓకే అండి. ఓకే. షాప్కి వస్తే చాలా ఎక్విప్మెంట్ మాకు కనిపిస్తున్నాయండి. విలేజ్ అట్మాస్ఫియర్ కదండి, మాకు అంత ఇటువంటి వర్క్ తెలియదు అన్నమాట. ఒకసారి చెప్తారా? ఇక్కడ ఏదో మిషన్ లా ఒక హెల్మెట్ లా కనిపిస్తుంది. అది ఇది వచ్చింది మనకి హెయిర్ ఎప్పుడైతే హోల్స్ క్లోజ్ అయి ఉంటాయండి, ఆయిల్ మసాజ్ చేసి ఇది ఆవిరి అంటే స్టీమ్ పెట్టడం వల్ల మనకి హోల్స్ ఓపెన్ అయ్యండి. హెయిర్ ఫాల్ అవ్వడం కానీ
హెయిర్ కి డాండ్రఫ్ లేకుండా చేస్తుందండి ఇదైతేనే. నెక్స్ట్ వచ్చి హెయిర్ స్పా అని చెప్పేసి స్మూత్నింగ్ కోటి, మనకి హోల్స్ అన్నది లోపల నుంచి క్లోజ్ అయిపోతూ ఉంటాయండి. హెయిర్ స్పా చేయడం వల్ల ఏంటంటే మనకి హోల్స్ అన్నది ఓపెన్ అయ్యి హెయిర్ ఫాల్ అన్నది తగ్గుద్దండి. నెక్స్ట్ వచ్చి మనకి స్వెట్టింగ్ వచ్చేసి స్మెల్ వచ్చేస్తుందండి హెయిర్ వచ్చి అన్ని కూడా రిమూవ్ చేస్తుందండి ఈ స్టీమ్ పెట్టడం వల్ల. ఇది వచ్చి హైడ్రోఫేషియల్ అండి. మనకి ఏంటంటే బ్లాక్ హెడ్స్ ఉన్నా, వైట్ హెడ్స్ ఉన్నా, నెక్స్ట్ వచ్చి పిగ్మెంటేషన్ ఉన్నా, స్కిన్ లూజ్, ఏజ్ బార్ అయితే స్కిన్ లూజ్ అయిపోతూ ఉంటుందండి. ఒక్కొక్కరికి ఏజ్ బార్ అవ్వకపోయినా సరే స్కిన్ లూజ్ అయిపోయి సెన్సిటివ్గా ఉంటుందండి. ఇది ఏమవుతుంది అంటే ఇది చేయడం హైడ్రో చేయడం వల్ల పిగ్మెంటేషన్ తగ్గుద్దండి, స్కిన్ టైట్నింగ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఉన్న రిమూవ్ అవుతుందండి. స్కిన్ వచ్చి మనకి గ్లో, స్కిన్ షైనీగా గ్లోగా కనిపిస్తుందండి. ఇందులో వచ్చి కెమికల్ కానీ ఏది కలవదండి. ఇది హెయిర్ ఫాల్ అవునా, స్ట్రైట్నింగ్ చేసిన, హెయిర్ స్పా చేసిన మనం హెయిర్ వాష్ చేయాలండి. ఫస్ట్ వచ్చి మనం హెయిర్ వాష్ చేస్తేనే హెయిర్ కట్ చేయాలండి. దాని గురించి హెయిర్ వాష్ బెడ్ అండి ఇది. ఇది వచ్చింది పెడిక్యూర్కి అండి. అంటే కాళ్ళు పగుళ్ళు కానీ మడల నిప్పులు ఉన్నా సరే ఇది చేయడం వల్ల బాగా రిలాక్స్ అవుతామండి. అందరికి పెడిక్యూర్ చేయరు ఏంటండి మామూలుగానే ఉంటుందండి. ఇది వచ్చి ఎల్ఈడి లైట్స్తో వస్తుందండి. ఈ ఎల్ఈడి లైట్స్తో రావడం వల్ల ఏంటంటే మనకి స్కిన్ బాగా ట్యాన్ పట్టేస్తుంటుందండి. ఆ ట్యాన్ కూడా రిమూవ్ చేస్తుందండి. యాక్చువల్గా అంతర్వేదిలో ఉండి మనకి ఫేస్ అంతా ట్యాన్ పెట్టి బయట లొకేషన్కి వెళ్ళినప్పుడు ఫేస్ అంతా బ్లాక్ అయిపోతుంది అనమాట. మనల్ని ఏ విధంగా అందంగా తయారు చేస్తారనేది చూద్దాం. ఇప్పుడు లుక్ చూసారు కదా, తర్వాత లుక్ ఎలా ఉంటుందో చూద్దాం. యాక్చువల్గా మనల్ని రెడీ చేసే పర్సన్ అయితే మనవాడు పేరేంటి? మహేష్. ఎన్ని ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ మీకు ఇది? 10 years నుంచి ఎక్స్పీరియన్స్ అంట. ఒకసారి మనల్ని ఏ విధంగా అందంగా తయారు చేస్తారనేది చూడొచ్చు మనం. హెయిర్ వాష్ చేద్దాం, తర్వాత హెయిర్ కట్ చేస్తాం. యాక్చువల్గా హెయిర్ వాష్ చేస్తాడంట. మనకి వాష్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందేమో, అంతేనా? హెయిర్ వాష్ చేస్తాడు మనవాడు. హెయిర్ వాష్ స్టార్టింగ్ వచ్చిన వెంటనే మనకి హెయిర్ వాష్ చేస్తారంట. మరి మనం వచ్చిన వెంటనే హెయిర్ కట్ చేయించుకుంటాం. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడికి డిఫరెన్స్ ఏంటంటే మనకి వచ్చిన వెంటనే హెయిర్ వాష్ చేస్తున్నారు అనమాట. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క షాంపూ హెయిర్ బట్టి మనం సైజ్ చేసి అప్పుడు చేస్తాం. ఇంతకీ నా హెయిర్ ఏ టైప్ అంటారు? ఇది కొంచెం రఫ్గా ఉంది. రఫ్గా ఉందా? డ్రైయింగ్ డ్యామేజ్ అనమాట. అందువల్ల ఏంటంటే మనం స్మూత్ ఈ షాంపూ పెడతాం. వాషర్ కూడా వస్తుంది కాబట్టి. హెయిర్ వాష్ చేశారు మనకి. తర్వాత హెయిర్ డ్రై ఇది. తల అంతా తడిసిపోయింది కదండి. ఇది పెట్టడం వల్ల ఏమవుతుందంటే తల ఆరుతుంది అన్నమాట. హెయిర్ డ్రై చూసారు కదా, ఇక్కడికి రావగానే మనకి తల వాటర్తో వాష్ చేశారండి. తర్వాత హెయిర్ డ్రై పెట్టారు. భలే ఉందన్నమాట. అంటే కటింగ్ వచ్చిన వెంటనే ఇలా చేస్తారా అన్నట్టు ఉంది. ఒకసారి నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేస్తారన్నది ఇప్పుడు చూద్దామండి. మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేస్తారో చూద్దాం. ఇప్పుడు ఏం పేరు అన్నారు మీ పేరు? మహేష్. మహేష్ మనల్ని మోడల్గా తయారు చేస్తాను. ఫేస్ కట్ బట్టి నేను హెయిర్ కట్ చేస్తాను. ఓకే, నా ఫేస్కి తగ్గట్టు హెయిర్ కట్ చేయండి.
ఓకే, కొంతవరకు అయిపోయినట్టుంది. హెయిర్ కటింగ్ అయ్యింది, షేప్ కూడా అయ్యింది. చూద్దాం ఏమన్నా మార్పులు వచ్చినాయి ఫేస్లో. కటింగ్ అయిపోయినట్టు మనకి షేప్ కూడా అయిపోయింది. షేడ్ వేస్తున్నాను, హెయిర్ కలర్ వేస్తున్నాం. డార్క్ బ్రౌన్ లోరియల్. యాక్చువల్గా నాకు బ్రౌన్ కలర్ అంటే ఇష్టం అన్నమాట. ఎప్పటి నుంచో హెయిర్ కలర్ వేయించుకుందాం, బ్రౌన్ కలర్ వేయించుకుందాం అనుకుంటున్నాను. అందుకే మన వాడిని న్యాచురల్గా ఉంటుంది, న్యాచురల్ షేడ్ బెస్ట్. కలర్ కలుపుతున్నట్టు చూడండి ఒకసారి. వైట్ లిక్విడ్ వేసాడు, తర్వాత డెవలపర్ మీకు ఈ రెండు మిక్స్ చేస్తే మీకు షేడ్ వస్తుంది అన్నమాట. ఇది రెండు మిక్స్ చేయాలి. మినిట్స్ ఉండాలా? కలర్ పెట్టి ఒక 30 minutes అయిందండి. 30 minutes తర్వాత మనోడు ఏం చేస్తాడు చూద్దాం. సరే, హెయిర్ వాష్ చేద్దాం సార్. హెయిర్ వాషా? ఓకే. కలర్ కూడా అయిపోయింది. మనం బ్రౌన్ కలర్ వేయించాం, బట్ ఏంటంటే ఇది ఎండలోకి వెళ్ళినప్పుడే బ్రౌన్గా కనిపిస్తుందంట. కానీ హెయిర్ మాత్రం చాలా స్మూత్గా ఉందండి, అంటే పట్టుకుంటే భలే ఉందన్నమాట. మన ఫేస్ అద్దంలో చూసుకుంటే బాగున్నట్టు అనిపిస్తుంది ఈ హెయిర్ కటింగ్. నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేస్తాం? నెక్స్ట్ వచ్చేసి మీకు ఫేషియల్ చేద్దాం సార్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీకు స్కిన్ కొంచెం ట్యాన్ ఉంది కాబట్టి ఫేషియల్ చేద్దాం. యాక్చువల్లీ నార్మల్ అయితే ఫేషియల్ కిట్స్ కింద ఉండవండి, సింపుల్ గా ఒక 4-5 వస్తాయి అంతేండి. ఇదేంటంటే హై లెవెల్ కిట్ అండి, మనకి ఫేస్ బాగా గ్లో షైనింగ్ తెస్తుందండి. ఇది మీది ఏంటంటే బాగా ట్యాన్ పట్టేస్తుంది, బాగా ఎక్కువ ఉందండి ట్యాన్, చాలా విపరీతమైన ట్యాన్ ఉంది. అందుకని నేను ఏం చేస్తానంటే హైడ్రాలోనే ఫేషియల్ కాకుండా హైడ్రా మిషన్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చి మీకు ట్యాన్ రిమూవ్ అవడానికి చెప్పేసి కొరియన్ గ్లాసెస్ తీసుకున్నానండి. దీని వల్ల మీకు రిజల్ట్ సూపర్ ఉంటది, అంటే ఫేషియల్ చేసిన ఫీలింగ్ ఎక్కువ ఉంటదండి. ఎన్ని రోజులు ఉంటదంటారు గ్లో? మీకు వచ్చి 1 month వరకు గ్లో కన్ఫర్మ్ గా ఉంటదండి. రోజులు పెరిగి కొద్ది గ్లో ఉంటుంది తప్పించి తగ్గదండి. మీరు అలాగని చెప్పేసి ఇప్పుడు చేసినట్టు గ్లో వచ్చేస్తుంది అని అనుకోద్దండి. చేసినట్టు ఏ ఫేషియల్ కూడా గ్లో రాదండి. మీకు 5 days కి రిజల్ట్ కనిపిస్తుందండి. ఎవరికైనా అంతే ఏంటంటే పార్లర్ వాళ్ళు ఏమంటారంటే 3 days కి గ్లో వచ్చేస్తుంది, లేదంటే మరుసటి రోజున గ్లో వచ్చేస్తుంది అంటారు. అదంతా కాదండి, మీకు రోజులు పెరిగి కొద్ది గ్లో వస్తూ ఉంటుందండి, వెంటనే మాత్రం అసలు రాదండి. ఇది ఎవరికి అంత తెలియదు. ఇన్ని చేస్తున్నారు కదా, చాలా మంది అంటే కాస్ట్ ఎక్కువ అని భయపడతా ఉంటారు. ఇప్పుడు మీరు ఇప్పుడు చేసినట్లకి ఒక్కొక్క దానికి కాస్ట్ ఎలా తీసుకుంటారు ఒకసారి చెప్తారు నాకు? అంటే ఇది వచ్చింది నార్మల్ గా అయితే 3000 నిన్నే. ఓకే, ఫేషియల్ 3 కానీ 4 కానీ తీసుకుంటారండి బయట. నేనైతే ఒక 2K అలాగా తీసుకుంటాను. 2K అలా తీసుకుంటారు. కాస్ట్లు చాలా మంది భయపడిపోతూ ఉంటారు. యాక్చువల్గా బయట అయితే 4K అలా తీసుకుంటారు, కానీ వీళ్ళైతే ఓన్లీ 2K మాత్రమే తీసుకుంటారు అనమాట. అంటే ఈ 2Kలో ఏమేమి వస్తాయంటారు? 2Kలో వచ్చింది అది కంపెనీని బట్టి ఉంటుందండి. మీకు నార్మల్ కంపెనీ అనుకోండి 1000 రూపాయలు కానించి 500 కానించి స్టార్టింగ్ ఉంటుందండి. లేదు మీకు న్యాచురల్గా ఉండాలి, న్యాచురల్ కంపెనీ ఉండాలి అంటే మాత్రం మీరు ఎంత కాస్ట్ పెట్టుకుంటే అంత బాగుంటుంది. హైడ్రా ఫేషియల్ చేస్తున్నాడు అనమాట మనవాడు. ఎలా చేస్తాడో ఒకసారి చూద్దామండి. క్లీన్సింగ్ అంటారా? క్లెన్జర్. క్లీన్ చేస్తున్నారు అండి. ఇది క్లిన్జింగ్ వచ్చింది ఓన్లీ పైన మాత్రమే యూజ్ అవుతుంది, ట్యాన్ రిమూవ్ అవుతుంది. డబల్ క్లిన్జింగ్ ఎప్పుడైతే చేస్తామండి ఇది లోపల నుంచి కూడా ట్యాన్ రిమూవ్ అవుతుంది, అందుకని నేను డబల్ క్లిన్జింగ్ తీసుకుంటానండి. ఇంకొకసారి అప్లై చేస్తారన్నమాట. వేరే క్రీమ్ అండి ఇది? డబుల్ క్లెన్జర్ సార్. ఓకే.
50% అందులో రిమూవ్ అయితే నా 50% ఇందులో రిమూవ్ అవుతుంది. సరిపోతుంది. కంటే అప్లై చేసిన క్రీమ్ కూడా రిమూవ్ చేసుకుంటాం. ఓకే ఓకే, రెండోసారి అప్లై చేసిన క్రీమ్ కూడా రిమూవ్ చేస్తారు. ఇది వచ్చేసి స్క్రబ్ సార్. స్క్రబ్ అండి. స్క్రబ్ పెడుతుంది అన్నమాట. ఓకే. థర్డ్ స్టెప్ స్క్రబ్ అప్లై చేస్తుంది సార్. స్క్రబ్ అండి అంటే బ్లాక్ హెడ్స్ వచ్చేసి రిమూవ్ అవుతాయి సార్. ఓకే. సరే క్లీన్ అవుతుంది, బయటకు వస్తుంది డస్ట్. స్కిన్ ట్యాన్ గట్ట రిమూవ్ అయిపోయి అప్లై చేసింది నేను ట్యాన్ దీంతోనే రిమూవ్ చేస్తాను అన్నమాట. ఇప్పుడు ఫోర్త్ క్రీమ్ అప్లై చేస్తున్నారా? ఫోర్త్ సార్ స్ప్రే. ఫోర్త్ స్టెప్ ఇది. ఫోర్త్ ఇందాక మనకి ఇప్పుడు ఏదైతే ఓపెన్ అయిందో పోర్స్ ఓపెన్ అయినాయి కదా, అది క్లోజ్ చేయాలి కదా. ఓకే. చిన్న చిన్న డాట్స్ కింద ఉన్నాయి కదండి, వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ అని. ఇందాక స్క్రబ్ అయ్యింది, టోనర్ అయ్యింది. దీనివల్ల ఏంటంటే మన స్కిన్కి ఇవన్నీ పోవడం జరుగుతుంది. అట్లనే చేస్తాం సార్. ఇప్పుడే సార్ కనబడిన స్పాట్ బాగా పెట్టినాయి ఇక్కడ ట్యాన్ స్పాట్ కొడుతుంది. ఏదో చేయకూడదు సెపరేట్. ఇది వచ్చేసి 5th స్టెప్ సార్. ఇది మసాజ్ క్రీమ్. ఒక 5 minutes ఉంచుతాం సార్. అబ్జర్వ్ అవుద్ది క్రీమ్. ఇందాక ఏది అప్లై చేస్తామో మసాజ్ క్రీమ్ క్లీన్ రిమూవ్ చేస్తాం సార్. 6th స్టెప్ సార్. 6వ స్టెప్ ఇది మాస్క్. ఇది బ్రైట్నెస్ కోసం. మాస్క్ రిమూవ్ చేస్తుంది సార్. ఫైనల్ మాస్క్ కింద షీట్. సీరం ఇంక్లూడ్ చేస్తున్నాం. గ్లోనెస్ గ్లోనెస్ షైనింగ్ వస్తుంది స్కిన్. ఒకసారి బైక్ అడుగుతాను. ఇది ఏంటంటే ఇది హైడ్రోఫేషియల్లో ఈ మాస్క్ పొద్దున ఇది పెడుతున్నానండి. అంటే ఇందులోంచి కూలు ఆవిరి వస్తుంది.
హైడ్రోఫేషియల్ జరుగుతుందండి. దీంట్లోంచి మాత్రం కూలింగ్ వస్తుందంట. ఆవిరి కింద వస్తుందండి మీకు, స్మోక్ కింద వస్తుంది. ఈ సిరం SPF సార్, ఇది సన్ స్క్రీన్. నేను ఇలా ఫైనల్గా అంటుకొని పడకుండా మీకు సేవ్ అవుతున్నాను. ఓకే సార్, కంప్లీటెడ్ అండి. కంప్లీట్ సార్. ఫైనల్గా అయితే ఫేషియల్ అయితే ఈ విధంగా ఉంది. ఇంకా పెడిక్యూర్ ఒకటి ఉందండి, అది కూడా ఏ విధంగా ఉంటుందో చూడొచ్చు మనం. ఎంత హార్డ్ వర్క్ అంటే అంత హార్డ్ వర్క్. ఇంకోటి ఉంది, బయట ఉంది, బయట చెప్తా వద్దు, మా ఆయన నన్ను ఒక దాంట్లో వేసి అలాగే బాగుంటాయి. ఇంకా దగ్గరగా ఉండడం. థ్యాంక్ యూ. మేడం గారు ఇప్పుడు రిబ్బన్ కట్ చేశారు కదా. హ్యాపీ బ్యూటీ అకాడమీ నుంచి వచ్చాడండి. గుడ్ స్టూడెంట్ అసలు. ఓకే అండి. ఓకే మేడం, మీ గురించి అలాగే మేడం గారి గురించి కొన్ని విషయాలు చెప్తారా? హాయ్ అండి, నా పేరు అనజ, ఫౌండర్ ఆఫ్ హ్యాపీస్ బ్యూటీ క్లినిక్ అండ్ అకాడమీ. సో ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ నా స్టూడెంట్ లేడీస్ సెలూన్ ఉంది, ఇప్పుడు కొత్తగా మెన్స్ కోసం సెలూన్ ఓపెన్ చేశారు. సో అందరూ చేసే వర్కే కదా, ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అనుకుంటున్నారా? ఇక్కడ ఉన్న ఎవరైతే ట్రైనర్స్ ఉన్నారో, హెయిర్ డ్రెస్సెస్ ఉన్నారో 10 years ఎక్స్పీరియన్స్. సో మీకు మేకప్ కావాలన్నా, ఏ సర్వీస్ కావాలన్నా, నవ్వే డేస్ లేడీస్ కన్నా జెంట్సే సెలూన్స్కి ఎక్కువ వస్తున్నారు. సో ఎక్కడికి వెళ్ళాలి ఏంటని ఎలాంటి టెన్షన్ లేకుండా, వీళ్ళు వాడే ప్రోడక్ట్స్ కూడా చాలా మంచి ప్రోడక్ట్స్ వాడతారు. ట్రైనర్స్ కూడా 15 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. సో మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంత ఉంది కదా, ప్రైజెస్ ఎలా ఉంటాయో మన టెన్షన్ అక్కర్లేదు. ప్రైజెస్ కూడా ఆఫర్స్లో ఉన్నాయంట, మేడమే చెప్తున్నారు. సో ఒకసారి 50% ఆఫర్స్లో ఉన్నాయంట. సో ఒకసారి విజిట్ చేయండి, మీకే తెలుస్తుంది. థ్యాంక్ యూ, నన్ను ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి. ఇది అడ్వాన్స్ పెడిక్యూర్ అంటే ఒకసారి చూడండి. ఇది చూస్తే ఐస్లా ఉంది, బట్ టచ్ చేస్తే మాత్రం చాలా జెల్లీగా ఉందన్నమాట. ఓకే, వాటర్లో నీటి బుడగలు ఉంటాయి కదండి, చిన్నపిల్లలు ఆడుకునే బుడగలు, అవి వేస్తే ఎలా ఉంటుందో అలా కాదు, కానీ ఇది వేరే ఉంది. చూడొచ్చు సార్. పెడిక్యూర్ అయితే ఫస్ట్ టైం అండి, నేను ఎప్పుడు చేయించుకోలేదు. అంటే నాకు పల్లెటూరు వాతావరణం అంతా అలవాటు అయిపోయి ఇటువంటి వాటి గురించి తెలియదు. ఫస్ట్ టైం పెడిక్యూర్ అయితే చేయించుకుంటున్నాను. రియల్గా చెప్తున్నా,
కొత్తగా ఉంది నాకైతేనే. ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో. స్టార్టింగ్లో ఏదో అలా ఉందండి, బాగుంది. అంటే కాళ్ళు ఏమన్నా ఎప్పుడు ఉన్నా కానీ పోతాయంట. పెడిక్యూర్లో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ మిషన్ ఆన్ చేశారండి. భలే కలర్ఫుల్గా లైట్లు వాటర్ అయితే ఫ్లోయింగ్ అవుతుంది. భలే ఉంది, నాకు సరదాగా ఉంది ఇలా కూర్చుంటే. అంటే మనకి టబ్ బాత్ ఉంటాయి కదండి ఇంట్లో, కొంతమంది ఈ మధ్యకాలంలో అరేంజ్ చేసుకుంటున్నారు. అలాగే ఇది కూడా కలర్ఫుల్గా బాగుంది, మంచి రిలాక్సేషన్గా ఉంది. అసలు ఇది చాలా చాలా అంటే చాలా రిలాక్సేషన్గా ఉందండి. ఇది మెన్స్ సెలూన్ షాప్ అంట, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. ఎవరైనా మన చుట్టుపక్కల రావులపాలెం ఇటు సైడ్ వస్తే కనుక ఒకసారి ఈ రోహిణి మెన్స్ సెలూన్ షాప్కి అయితే ఒకసారి వచ్చి చూడండి, మీకే తెలుస్తుంది ఎలా ఉంటుందో. చాలా అంటే చాలా కొత్తగా ఉందన్నమాట, చాలా సరదాగా ఉంది. అంటే ఒకప్పుడు చిన్ననాటి రోజులన్నీ గుర్తొస్తున్నాయి, సరదాగా చెరువులో స్నానం చేసిన రోజులన్నీ గుర్తొస్తున్నాయి అన్నమాట ఇవన్నీ చూస్తుంటే. బాగుంది. పెడిక్యూర్ అంటే నెయిల్స్ కూడా కట్ చేస్తారు. మన పల్లెటూరులో ఇటువంటి ఏముండవండి, పొలాలకి వెళ్ళడం రావడం తప్ప. ఒక క్రీమ్, ఈ క్రీమ్ రాశారండి, ఇది షాంపూ రాసి షాంపూ అండి. తర్వాత బ్రష్తో రుద్దుతున్నారు అనమాట. అంటే కాలుకున్న వేస్టేజ్ అంతా డస్ట్ పార్టికల్స్ అన్ని పోతుంది అనమాట. యాక్చువల్లీ లేడీస్ ఎక్కువగా చేయించుకుంటూ ఉంటారండి ఇవి, మనకు అంత ఐడియా లేదు. కానీ చూద్దాం, జెంట్స్ కూడా ఇన్ని చేస్తారా అన్నట్టు ఉందన్నమాట. మీరు కూడా ఇవన్నీ చేయించుకోవాలంటే తప్పకుండా రోహిణి మెన్స్ సెలూన్ షాప్కి అయితే రావచ్చు మనం. తర్వాత ఈ కర్ర ఇచ్చుకుని స్మూత్నెస్ చేస్తున్నారండి వీళ్ళు. వీళ్ళు ఏ విధంగా స్క్రబ్ అప్లై చేస్తారో ఒకసారి చూడొచ్చు. జెల్ అప్లై చేశారు, తర్వాత క్రిస్టల్ అప్లై చేస్తారు. పెడిక్యూర్ చేయించుకోవాలంటే ఇంత ప్రాసెస్ ఉంటుంది అన్నమాట. అడ్వాన్స్డ్ పెడిక్యూర్ అనండి. కానీ చాలా రిలాక్స్గా ఉందండి. అసలు కాలుకున్న డస్ట్ కానీ వేస్ట్ పార్టికల్స్ కానీ అన్నీ పోతాయి అనుకుంటా. కాలు కూడా నీట్గా ఉంటాయి అన్నమాట. చూసారు కదా, ఇప్పుడు వరకు అయితే రావులపాలెంలో ఉన్న రోహిణి మెన్స్ సెలూన్ షాప్ అయితే రావడం జరిగింది. లోపలికి వచ్చిన తర్వాత అసలు నాకు చాలా కొత్త ప్రపంచాన్ని చూపించారండి వీళ్ళు. అసలు ఫస్ట్ టైం అట, ఎప్పుడు నేను ఇటువంటి ఎప్పుడు చేయించుకోలేదు. విలేజ్ సైడ్ ఉండే అదే వాతావరణం అలవాటు అయిపోయింది. బట్ ఏంటంటే ఈ మధ్యకాలంలో చాలా మంది అందంగా ఉండాలని చాలా మంది ట్రై చేస్తున్నారు. అలాంటి వాళ్ళు నేను కూడా ఒకటి. ఎందుకంటే బయట ఎక్కువగా తిరుగుతుంటాను, ఫేస్ అంతా ట్యాన్ పెట్టేస్తుంది. ఎలా అబ్బా మన ట్యాన్ అంతా పోవాలని అనుకునేవాడిని. ఏదేమైనా ఇక్కడ ఈ రోజైతే రోహిణి మెన్స్ సెలూన్ షాప్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. దాంట్లో ఏ ఎక్విప్మెంట్స్ ఉంటాయి, ఎలా చేస్తారని తెలుసుకోవడానికి వస్తే ఇక్కడ చాలా అద్భుతంగా ఉందన్నమాట. నాకు కొత్తగా ఉంది. మీకు కూడా ఎప్పుడైనా పెళ్ళిళ్ళకి కానీ లేదా ఫంక్షన్ కానీ మంత్లీ ఒకసారి ఇలా ఫేషియల్ చేయించుకోవాలన్నా, పెడిక్యూర్ చేయించుకోవాలన్నా తప్పనిసరిగా ఒకసారి అయితే ఈ రోహిణి మెన్స్ సెలూన్ షాప్కి అయితే రండి. ఒకసారి చూడండి, చూస్తే మీకు నచ్చితే ఇక్కడ ఉండే ఫేషియల్ కానీ మిగతా అన్ని కానీ చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. జెంట్స్ బ్యూటీ పార్లర్లే కదండి, ఇక్కడ లేడీస్ బ్యూటీ పార్లర్ కూడా ఉందన్నమాట. దీని పక్కనే
లేడీస్ సంబంధించిన అన్ని ఫెసిలిటీస్ అయితే ఉంటాయంట. లేడీస్ సెపరేట్ వేరుగా ఉంటుంది, జెంట్స్కి సెపరేట్గా వేరుగా ఉంటుంది. మీరు భవిష్యత్తులో ఎప్పుడైనా అవకాశం ఉంటే ఒకసారి ఇది విజిట్ చేయండి. ఈ రోహిణి మెన్స్ సెలూన్ షాపు ఎలా ఉందో మీరే చెప్పొచ్చు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇక్కడ ఏ ఎక్విప్మెంట్స్ ఉంటాయి, ఎలా ఫేషియల్ చేస్తారని చూపించడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హర్ష శ్రీరామ్, అంతర్వేది. రోహిణి మెన్స్ బ్యూటీ పార్లర్కి ఎలా రావాలంటే కోనసీమ ముఖద్వారం రావులపాలెం సెంటర్కి చేరుకున్న తర్వాత సెంటర్ నుంచి వాడపల్లి వెళ్లే రోడ్డు కొంచెం ముందుకు వెళ్తే కాలువ పక్కనే రోహిణి మెన్స్ సెలూన్ షాప్ కనిపిస్తుంది. కొత్తగా ఈ షాప్ ఓపెన్ చేయడం వల్ల చాలా తక్కువ రేటుకే ఫేషియల్ గానీ, పెడిక్యూర్ గానీ, హెయిర్ కటింగ్ గానీ చేయడం జరుగుతుంది. అలాగే కస్టమర్ తో ఫ్రెండ్లీ నేచర్ తో సరదాగా కలిసిపోయే మనస్తత్వం వాళ్ళది. అవకాశం ఉంటే ఒకసారి విజిట్ చేయండి. వివరాలకు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ స్క్రీన్ పైన డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందని ఆస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హర్ష శ్రీరామ్, అంతర్వేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.